ప్రభునందు ప్రియమైనటువంటి నా యొక్క ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దీని మీద సంక్షిప్త సమాచారం అనేది ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అనేక సందర్భాల్లో దీని మీద నేను వీడియోలు చేశాను. అయినప్పటికీ కూడా అర్థమవు రీతిగా సంక్షిప్తంగా ఇవ్వడానికి, ఆలోచన చేయడానికి నా వంతు ప్రయత్నం, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను చెప్పడం అనేది ప్రయత్నం చేస్తున్నాను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యము దేవుడు, ఈ రెండు మాటల గురించి మనము అధ్యయనం చేయాలి. వాక్యము దేవుడు. వాక్యము అంటే గ్రంథం ప్రకారం దేవుని మాట. దేవుడు పలికిన మాటలను వాక్యముగా మనము వర్ణిస్తుంటాం. అదేవిధంగా దేవుని వాక్యము అనే నామము కూడా యేసుక్రీస్తుకు ఇవ్వబడ్డది. దేవుని వాక్యం అనే నామం యేసుక్రీస్తుకు ఇవ్వబడింది. సో మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూసేటప్పుడు వాక్యము అంటే దేవుని మాటగా కాకుండా, అంటే దేవుడు పలికిన మాటగా కాకుండా యేసుక్రీస్తుకు అనుగ్రహింపబడిన నామముగా మనం అక్కడ చూడాలి. యేసుక్రీస్తుకు అనుగ్రహింపబడిన నామముగా మనం దాన్ని చూడాలి తప్ప కానీ దేవుని మాటగా దాన్ని మనం చూడకూడదు. ఎందుకంటే అక్కడ భక్తుడైన యోహాను గారు ఆదియందు వాక్యము ఉండెను అంటే అక్కడ దేవుని మాటను ఉద్దేశిస్తూ చెప్పినట్టు కాదు, యేసుక్రీస్తును సూచిస్తూ అక్కడ వాక్యము అనే మాట వ్రాయబడింది. కాబట్టి మనము దేవుని మాట అనే ఆలోచనతో కాకుండా యేసుక్రీస్తుకు దేవుని వాక్యము అనే నామము అనుగ్రహింపబడింది అనేటువంటి ఆలోచనతో మనం యోహాను సువార్త 1:1 మనం చదవాలి తప్ప కానీ దేవుని మాటగా మనము దాన్ని చదవకూడదు. మిగతా విషయాన్ని మరొక షార్ట్ వీడియోలో చేసి మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను.